హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. బ్యాంకింగ్ అవేర్నెస్ మీద ఆల్రెడీ 3 పార్ట్స్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోస్ అనేవి ప్లేలిస్ట్లో మీరు చూసి నెక్స్ట్ ఈ వీడియోస్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అందులో ఈజీ అండ్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది అన్ని కాన్సెప్ట్స్కి ఇచ్చాను. సో ఆల్రెడీ పార్ట్ 1 ఈ ఇంపార్టెంట్ 150 క్వశ్చన్స్ అనేవి 2 పార్ట్స్గా చేశాను. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడడం వాళ్ళంటే పార్ట్ 1 అనేది కూడా చూడండి. సో పార్ట్ 2లో కొంచెం కంపేర్ టు పార్ట్ 1 కొంచెం టఫ్నెస్ అనేది పెరుగుతుంది. సో టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో వీడియో అనేది ఫుల్గా చూడండి. సో బ్యాంకింగ్ ఏమైనా పార్ట్ 3 వీడియోస్ అనేవి ఏమైనా చూడడం వాళ్ళంటే ప్లేలిస్ట్లో అవి చూసి తర్వాత ఇది చూడండి. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. అలాగే వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఓకే, పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 కూడా చూడండి. ఓకే, 150 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో పార్ట్ 2 చూద్దాం. ఇప్పుడు ఆర్బీఐ గేవ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ బ్యాంకింగ్ లైసెన్స్ 2. సో ఆర్బీఐ రీసెంట్ గా 2 ప్రైవేట్ బ్యాంక్స్ కి అనేది లైసెన్స్ ఇచ్చింది కదా. సో ఒకటి ఐడిఎఫ్సి అండ్ 2 బంధన్ బ్యాంక్. ఓకే, బంధన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి కోల్కతాలో ఉంటుంది, ఐడిఎఫ్సి వచ్చి ముంబై. ఓకే, ఆర్బీఐ గేవ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ బ్యాంకింగ్ లైసెన్స్. సో ఐడిఎఫ్సి అండ్ బంధన్ 2 బ్యాంక్స్ కి ప్రైవేట్ బ్యాంక్స్ లైసెన్స్ అనేవి వచ్చినాయి. ఓకే, ఐడిఎఫ్సి అండ్ బంధన్. ఓకే, బంధన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి కోల్కతా, ఐడిఎఫ్సి వచ్చి ముంబై. సో బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్ అనేది వీడియో కూడా కోడ్ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చేశాను. ఎవరైనా చూడడం వాళ్ళంటే ఈజీగా వీడియోలను చూడండి, మీకు ఈజీగా హెడ్ క్వార్టర్స్ అలా గుర్తుంటాయి. అలాగే ట్యాగ్ లైన్స్ మీద కూడా చేశాను. స్టాటిక్ జీకే టాపిక్స్ లో ఉంటాయి అవి, ఎవరైనా చూడడం వాళ్ళంటే అది కూడా చూడండి. సో నెక్స్ట్ మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ న్యూ బ్యాంక్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. సో కొత్తగా ఒక ప్రైవేట్ బ్యాంక్ పెట్టాలంటే మినిమం క్యాపిటల్ ఎంత ఉండాలంటే 500 crore క్యాపిటల్ అనేది ఉండాలి. సో 500 crore క్యాపిటల్ తో ఉంటేనే అది ప్రైవేట్ బ్యాంక్ కి సెటప్ చేయడానికి ఉంటుంది అనమాట. ఓకే, మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ న్యూ బ్యాంక్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఇస్ 500 crore. ప్రైవేట్ సెక్టర్ లో న్యూ బ్యాంక్ పెట్టాలంటే 500 crore క్యాపిటల్ ఉండాలి. సో నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్బిఎఫ్సి. సో ఎన్బిఎఫ్సిస్ అంటాం కదా, ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఈజ్ అ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956. సో ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా కంపెనీస్ యాక్ట్ 1956 యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. ఓకే, కంపెనీస్ యాక్ట్ 1956 కింద ఎన్బిఎఫ్సిస్ అన్ని రిజిస్టర్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ ఎన్బిఎఫ్సి. సో ఎందుకు ప్రైవేట్ బ్యాంక్ సెటప్ చేయడానికి మినిమం క్యాపిటల్ చూసాం కదా 500 crore, అలాగే ఎన్బిఎఫ్సి అయినా సరే మినిమం 500 crore క్యాపిటల్ అనేది కావాలి. మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఈజ్ ఆల్సో 500 crore. సో అలాగే మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ ఫారెన్ బ్యాంక్స్. సో ఫారెన్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి కదా, స్టాండర్డ్ చార్టెడ్, సిటీ బ్యాంక్, ఇలాంటి ఫారెన్ బ్యాంక్స్ కూడా ఇండియాలో బ్యాంక్స్ అనేవి రన్ చేస్తున్నాయి. సో ఆ బ్యాంక్ పెట్టాలన్న ఫారెన్ బ్యాంక్ కూడా పెట్టాలన్నా సరే మినిమం 500 crore క్యాపిటల్ అనేది ఉండాలి. ఓకే, మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ ఫారెన్ బ్యాంక్స్ దట్ వాంట్ టు సెటప్ అన్ ఆపరేషన్ ఇన్ ఇండియా ఆల్సో 500 crore. సో ప్రైవేట్ బ్యాంక్ అయినా, ఎన్బిఎఫ్సి అయినా, ఫారెన్ బ్యాంక్ అయినా ఏదైనా సరే మినిమం 500 crore క్యాపిటల్ అనేది మినిమం క్యాపిటల్ ఉండాలి. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ బోత్ స్మాల్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్. సో స్మాల్ బ్యాంక్స్, పేమెంట్స్ బ్యాంక్స్ అనేవి వచ్చినాయి కదా. సో వాటికైతే మినిమం క్యాపిటల్ 100 crores ఉంటే సరిపోతుంది. ఓకే, వాట్ ఈస్ ద మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ రిక్వైర్డ్ ఫర్ బోత్ స్మాల్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా వచ్చి 100 crore. ఓకే, సో పేమెంట్ స్మాల్ బ్యాంక్స్ మాత్రం 100 crore ఉంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆర్బీఐ ఎక్స్టెండ్ ద టైమ్ లైన్ ఫర్ ద ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బేసిల్ 3 నామ్స్. సో బేసిల్ 3 నామ్స్, బేసిల్ నామ్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను, ఎవరైనా చూడడం వాళ్ళంటే అది చూడండి. సో బేసిల్ గురించి మీకు క్లియర్ అవుతుంది. సో బేసిల్ 3కి డెడ్ లైన్ అనేది ఇచ్చారు. సో డెడ్ లైన్ ఏంటంటే 31st March 2019. ఓకే, బేసిల్ 3 నామ్స్ అనేవి ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి మన ఇండియాలో టైం పడుతుంది కాబట్టి సో 31st March 2019 అనేది డెడ్ లైన్ అనేది ఇచ్చారు. సో 31st March 2019 లోపల మటుకు కన్ఫర్మ్ గా బేసిల్ 3 నామ్స్ అనేవి ఫుల్ గా ఇండియన్ బ్యాంకింగ్ లో ఇంప్లిమెంట్ అవ్వాలి. ఓకే, ఆర్బీఐ ఎక్స్టెండ్ ద టైమ్ లైన్ ఫర్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బేసిల్ 3 నామ్స్ వచ్చి 31st March 2019. సో ఈ బిట్ అనేది ఇంపార్టెంట్, చాలా టైమ్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటాడు. సో డెడ్ లైన్ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి, 31st March 2019 బేసిల్ 3 నామ్స్ కి. సో నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఇస్ ద అమౌంట్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ నీడ్స్ టు మెయింటైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్ బిఫోర్ ప్రొవైడింగ్ క్రెడిట్ టు కస్టమర్స్. సో క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీ రూపంలో కానీ అమౌంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఎస్ఎల్ఆర్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. సో ఒక 100, సపోజ్ బ్యాంక్ ఒక 100 rupees డిపాజిట్స్ అనేవి తీసుకుందనుకో. సో 100 crores తో బిజినెస్ అనేది చేయకూడదు. సో బ్యాంక్ దగ్గర ఉన్న 100 rupees లో ఒక 4% సిఆర్ఆర్ కింద నెక్స్ట్ ఒక 21.5% అలా ఎస్ఎల్ఆర్ ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ అనేది పక్కన పెట్టాలన్నమాట. సో సిఆర్ఆర్ అనేది కన్ఫర్మ్ గా లిక్విడిటీ రూపంలో మాత్రమే పెట్టాలి. బట్ ఎస్ఎల్ఆర్ అనేది అలా కాదు, క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీ రూపంలో కానీ సో ఈ ఏదో ఒక ఫామ్ లో పెడితే సరిపోతుంది అన్నమాట. ఓకే, అదే ఎస్ఎల్ఆర్ అనేది. ఓకే, సిఆర్ఆర్ మాత్రం కన్ఫర్మ్ గా క్యాష్ రూపంలోనే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ డాష్ ఈస్ ద రేట్ అట్ విచ్ బ్యాంక్ బారో ఫండ్స్ ఓవర్ నైట్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగైన్స్ట్ అప్రూవ్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో దీన్నే ఎంఎస్ఎఫ్ అంటాం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఓకే, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏం లేదు, ఇది కూడా రెపో రేట్ లాంటిదే, బట్ ఓవర్ నైట్ అర్జెంట్ గా కావాల్సినప్పుడు, సో ఓవర్ నైట్ కి మనం తీసుకునే మనీ మామూలుగా బయట తీసుకుంటే దాన్ని ఏమంటాం, కాల్ మనీ అంటాం కదా. సో ఫస్ట్ పార్ట్ 1 లో చూసాం కదా, కాల్ మనీ, టర్మ్ మనీ, నోటీస్ మనీ అనేది ఓవర్ నైట్ కి తీసుకునే మనీని కాల్ మనీ అంటాం. సో అలాగే ఇక్కడ బ్యాంక్స్ కి అర్జెంట్ గా కావాలన్నప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీని తాకట్టు కింద మనం తాకట్టు పడతాం కదా, సో అలా గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టి దాని మీద లోన్స్ అనేవి ఓవర్ నైట్ కి తీసుకుంటుంది అనమాట. సో దాన్నే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం, ఎంఎస్ఎఫ్. ఓకే, సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఇస్ ద రేట్ అట్ విచ్ బ్యాంక్స్ బారో ఫండ్స్ ఓవర్ నైట్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగైన్స్ట్ అప్రూవ్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. దీన్నే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. సో నెక్స్ట్, హూ ఇష్యూస్ ట్రెజరీ బిల్స్ ఇన్ ఇండియా? సో ట్రెజరీ బిల్స్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు? సో ట్రెజరీ బిల్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఇట్ ఇస్ సెక్యూర్ గవర్నమెంట్ టీ బిల్స్. సో టీ బిల్స్ అనేవి సెక్యూర్ అనమాట, ఎందుకంటే ఇష్యూ చేసేది ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది 25,000 మినిమం డినామినేషన్ కానీ మల్టిపుల్స్ ఆఫ్ 25,000 లో కానీ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, ట్రెజరీ బిల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఏ మినిమం అమౌంట్ ఆఫ్, ఆల్రెడీ చెప్పాను కదా, సో ట్రెజరీ బిల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఏ మినిమం అమౌంట్ ఆఫ్ 25,000 కానీ మల్టిపుల్స్ ఆఫ్ 25,000 రూపంలో కానీ ఉంటుంది. సో నెక్స్ట్, మినిమం అండ్ మాక్సిమం లిమిట్ ఆఫ్ నెఫ్ట్. సో నెఫ్ట్ కి మినిమం అండ్ మాక్సిమం లిమిట్ ఏంటంటే నో లిమిట్. సో మినిమం నో లిమిట్, మాక్సిమం నో లిమిట్. సో మినిమం ఎంత చేయొచ్చు. సో 1 రూపీ ఆర్ 2 రూపీ అయినా సరే నెఫ్ట్ అనేది మనం చేయొచ్చు, అలాగే ఎంత అమౌంట్ అయినా చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో చెప్పాను కదా మీకు, నేపాల్ కి మాత్రం ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత, 50,000 అనేది నేపాల్ ట్రాన్సాక్షన్ లిమిట్. ఓకే, నేపాల్ కంట్రీకి మాత్రం మనం 50,000 మాత్రమే లిమిట్ ఉంది నెఫ్ట్ కి. సో అదర్వైజ్ మిగతా కంట్రీస్ కి అయితే మాత్రం మినిమం అండ్ మాక్సిమం లిమిట్ వచ్చి నో లిమిట్. ఓకే, నెఫ్ట్ కి నో లిమిట్. సో అలాగే ఆర్టీజీఎస్ ఉంది కదా, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. సో దీనికి మినిమం వచ్చి 2 lakhs, మాక్సిమం నో లిమిట్. సో నెఫ్ట్ ఆర్టీజీఎస్ కన్ఫ్యూజ్ అవ్వకండి, నెఫ్ట్ అనేది మినిమం, మాక్సిమం నో లిమిట్. అలాగే ఆర్టీజీఎస్ కి అయితే మినిమం 2 lakhs అయితే కానీ చేయలేం, అలాగే మాక్సిమం అయితే నో లిమిట్. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ ఫర్ ద కరెంట్ ఫిజికల్? సో ప్రావిడెంట్ ఫండ్ మీద ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 8.1%. సో ఇంట్రెస్ట్ రేట్ అనేవి April 1 నుండి అన్ని పోస్ట్ ఆఫీస్ లో ఉన్న సుకన్య సమృద్ధి కానీ ఇలాంటి ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా రేట్స్ అనేవి తగ్గినాయి. సో 8.7% సంథింగ్ అప్రాక్సిమేట్ గా ఉండేది. సో ప్రెసెంట్ అయితే ప్రావిడెంట్ ఫండ్ మీద 8.1% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది. సో నెక్స్ట్, గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ న్యూ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిజిమింగ్ ఫ్రమ్. సో జిఎస్టీ అనేది చూసాం కదా, సో జిఎస్టీ అనేది కంప్లీట్ గా ఎగ్జాంపుల్స్ తో మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ తో జిఎస్టీ వీడియో అనేది చేశాను. సో ఇది కూడా ఎవరైనా చూడడం వాళ్ళంటే జిఎస్టీ వీడియో అనేది చూడండి. సో మీకు జిఎస్టీ మీద ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో డిస్క్రిప్టివ్ పరంగా కానీ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ పరంగా కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఓకే, జిఎస్టీకి డెడ్ లైన్ ఏంటంటే April 1, 2017. ఆల్రెడీ జిఎస్టీ అనేది ప్రెసిడెంట్ ఆమోదం కూడా పొందింది. సో ఆల్మోస్ట్ రెడీగా ఉంది. సో జిఎస్టీ బిల్ అనేది సో 1 April 2017 నుండి సో అమల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, 1 April 2017. సో నెక్స్ట్, హౌ మచ్ అమౌంట్ RBI allows in tap and pay transactions without PIN. సో ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్స్ పిన్ అమౌంట్ లేకుండా ఎంత అమౌంట్ RBI అలౌ చేస్తుందంటే 2,000 మాత్రమే. ఓకే, 2,000 రూపీస్. హౌ మచ్ అమౌంట్ RBI allows in tap and pay transactions without PIN వచ్చి 2,000. సో నెక్స్ట్, C stands ఫర్ ఇన్ కేవైసీ. సో కేవైసీలో సి ఏంటంటే కస్టమర్స్. ఓకే, కేవైసీ తెలుసు కదా, నో యువర్ కస్టమర్. కేవైసీ గురించి పార్ట్ 1 లో చూసాం ఆల్రెడీ, నో యువర్ కస్టమర్. సో నెక్స్ట్, పెన్షన్ స్కీమ్ ఫర్ అన్ఆర్గనైజేషన్ సెక్టార్. సో అన్ఆర్గనైజేషన్ సెక్టార్ కి పెన్షన్ స్కీమ్ అనేది ఉంది, దాని నేమ్ ఏంటంటే స్వాలంబన్. ఓకే, లంబా అంటే బిగ్ కదా, సో లంబా అంటే బిగ్ కాబట్టి సో బిగ్ పర్సన్స్ కే కదా పెన్షన్ అనేది ఇస్తారు. సో ఓకే, లంబా. సో పెద్దవాళ్ళకి పెన్షన్ అనేది ఇస్తారు. సో పెన్షన్ స్కీమ్ ఫర్ అన్ఆర్గనైజేషన్ సెక్టార్ వచ్చి స్వాలంబన్, గుర్తుపెట్టుకోండి, స్వాలంబన్. ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఆర్ఈఐటి. ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఆర్ఈఐటి వచ్చి రియల్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఓకే, రియల్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో నెక్స్ట్, ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఈజ్ మిక్స్డ్ విత్. సో ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ అని సపరేట్ గా ఉండేది, బట్ రీసెంట్ గా ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ అనేది సెబీతో మెర్జ్ అయిపోయింది అనమాట. ఓకే, ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఈజ్ మిక్స్డ్ విత్ సెబీ. సో నెక్స్ట్, పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ మైనర్ అకౌంట్ ఫర్ 10 years చిల్డ్రన్. సో 10 years మినిమం 10 years ఏజ్ వాళ్ళకి కూడా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు కదా. సో ఇది ఎందుకు కల్పించారంటే ఇది కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో బ్యాంకింగ్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, ఎక్కువ మంది బ్యాంకింగ్ అనేది యూజ్ చేయాలని చెప్పి పర్పస్ తో మైనస్ 10 years వాళ్ళకి కూడా నామినీతో బ్యాంక్ అకౌంట్ అనేది ఆపరేట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఓకే, ఫుల్ ఫార్మ్ ఆఫ్ సివివి. సో మీరు ఏటీఎం కార్డ్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ అనేది ఒక 3
డిజిట్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డెబిట్ కార్డ్తో చేసినట్టయితే ఒక్కొక్కసారి సివివి నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. ఓకే, 7 to 8 అలా 3 డిజిట్స్ నెంబర్ ఉంటుంది ఐటీఎం కార్డ్ బ్యాక్ సైడ్. ఒకసారి చూడండి ఎవరైనా చూడడం వాళ్ళంటే. ఓకే, ఫుల్ ఫామ్ ఆఫ్ సివివి వచ్చి కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. సో నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది ఉంది కదా, బిఐఎస్. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్, బేసిల్ స్విట్జర్లాండ్ లో ఉంటుంది. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ హెడ్ క్వార్టర్స్ వచ్చి బేసిల్ స్విట్జర్లాండ్. సో నెక్స్ట్ హూ అపాయింటెడ్ బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ ఆఫీసర్. సో బ్యాంకింగ్ అంబడ్స్మెంట్స్ గురించి చూసాం కదా. సో బ్యాంక్ తో మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు మనం అంబడ్స్మెంట్ కి కంప్లైంట్ అనేది చేయొచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ చార్జ్. సో వీళ్ళని ఎవరిని అపాయింట్ చేస్తారంటే ఆర్బీఐ అపాయింట్ చేస్తుంది. సో బ్యాంకింగ్ అంబడ్స్మెంట్స్ ఆఫీస్ అన్ని కూడా సో ఆర్బీఐ ఆఫీసులు మన ఇండియాలో ఎక్కడ ఉన్నాయి, మాక్సిమం స్టేట్ క్యాపిటల్స్ లో ఉంటాయి కదా. సో ఆర్బీఐ ఆఫీసులు ఉన్న ప్రతి చోట మాక్సిమం బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ ఆఫీస్ అనేది కూడా ఉంటుంది. ఓకే, దీనికి రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ డిప్యూటీ గవర్నర్ 4 లో ఒకళ్ళు హెడ్ కింద వ్యవహరిస్తారు. సో ప్రెసెంట్ డిప్యూటీ గవర్నర్స్ లో ఎన్ విశ్వనాథన్ బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ హెడ్. ఓకే, నెక్స్ట్ ఐఎఫ్ఆర్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఓకే, ఐఎఫ్ఆర్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. సో నెక్స్ట్ విచ్ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ ఆర్ఆర్బీస్. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేది ఉన్నది కదా. ఆర్ఆర్బీస్ అంటే రైల్వే కాదు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేది కూడా పడింది కదా పీఓ క్లర్క్. సో అదనమాట. సో విచ్ ఇస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ ఆర్ఆర్బీస్ అంటే నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనే బ్యాంక్ అనేది ఉంది కదా, నాబార్డ్. సో ఈ ఆర్ఆర్బీస్ అనేది నాబార్డ్ కింద రెగ్యులేట్ అవుతాయి. ఓకే, ఆర్ఆర్బీ రెగ్యులేటర్ ఎవరంటే నాబార్డ్. సో నెక్స్ట్ ఆర్బీఐ పాలసీ రిలేటెడ్ టు మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ అరికట్టడానికి ఆర్బీఐ ఒక పాలసీని తీసుకొచ్చింది, నో యువర్ కస్టమర్. దీని గురించి చెప్పాను కదా పార్ట్ 1 లో. సో ఓకే, ఆర్బీఐ పాలసీ రిలేటెడ్ టు మనీ లాండరింగ్ అంటే నో యువర్ కస్టమర్ అనమాట. సో నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంటీఎస్ఎస్. సో ఎంటీఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్. ఓకే, మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్, మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్ ఎంటీఎస్ఎస్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ కెన్ ఆర్బీఐ లెండ్ టు ఏ బ్యాంక్. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ కెన్ ఆర్బీఐ లెండ్ టు ఏ బ్యాంక్. సో ఆర్బీఐ బ్యాంక్ కి ఎంత పర్సెంట్ అమౌంట్ లెండ్ ఇవ్వచ్చు అంటే 2% ఆఫ్ ఎన్డీటీఎల్. ఎన్డీటీఎల్ అంటే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఓకే, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. సో ఎన్డీటీఎల్ లో 2% అనేది బ్యాంక్ ఆర్బీఐ అనేది లోన్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ 2% ఆఫ్ ఎన్డీటీఎల్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ కెన్ ఆర్బీఐ లెండ్ టు ఏ బ్యాంక్, 2% ఆఫ్ ఎన్డీటీఎల్, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. సో నెక్స్ట్ వాట్ ఆర్బీఐ డస్ టు ఇంక్రీజ్ ఇట్ మానిటరీ బేస్. ఆర్బీఐ మానిటరీ బేస్ ని ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తుంది అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అనేసి ఉంటాయి కదా. సో ఆర్బీఐ దగ్గర ఉంటాయి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఉన్నప్పుడు అవి ఆర్బీఐ మార్కెట్ లో పెట్టి సెల్ చేస్తుంది అనమాట. ఓకే, ఆర్బీఐ సెల్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్ ఓపెన్ మార్కెట్, అదే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయడానికి, సో మార్కెట్ లో ఉన్న మనీని ఇంజెక్ట్ చేయడానికి, అలాగే మార్కెట్ లో ఉన్న మనీని ఇన్ఫ్యూజ్ చేయడానికి, సో లిక్విడిటీ కంట్రోల్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మెథడ్ అనేది ఆర్బీఐ యూజ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ విచ్ రేట్ డస్ ఆర్బీఐ రెడ్యూస్ టు ఇంక్రీజ్ లిక్విడిటీ ఇన్ మార్కెట్, రెపో రేట్. విచ్ రేట్ డస్ ఆర్బీఐ రెడ్యూస్ టు ఇంక్రీజ్ లిక్విడిటీ ఇన్ మార్కెట్, రెపో రేట్. సో రెపో రేట్ యూజ్ చేసి కూడా ఆర్బీఐ అనేది లిక్విడిటీని రెడ్యూస్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఆర్బీఐ బ్యాంక్స్ లో రెపో రేట్ అనేది పెంచింది అనుకోండి, సపోజ్ ఒక 10% చేసింది. సో బ్యాంక్స్ అనేవి ఏమవుతుంది, బ్యాంక్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచుతాయి. సో లోన్స్ అనేవి ఎక్కువ రేట్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది పీపుల్ లోన్స్ అనేవి తీసుకోరు. సో పీపుల్ దగ్గర మనీ అనేది ఉండదు. సో మార్కెట్ లో వస్తువులు అనేవి ఎక్కువ కొనరు కదా. సో మనీ లేనప్పుడు వస్తువులు అనేవి ఎక్కువ కొనరు. సో రేట్స్ అనేవి ఆల్మోస్ట్ తగ్గిపోతాయి, ఎందుకంటే ఎవరు కొనట్లేదు కాబట్టి. సో ఆఫర్స్ అనేవి పెడతారు. సో బయట మార్కెట్ లో వస్తువులు అనేవి డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది, బట్ సప్లై అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్స్ అనేవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి. అలా కాకుండా రెపో రేట్ తగ్గిస్తే బ్యాంక్స్ అనేవి లోన్స్ రేట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేవి తగ్గిస్తాయి. సో ఎక్కువ మంది లోన్స్ అనేవి తీసుకుంటారు. సో అందరి దగ్గర మనీ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వస్తువులు కొనడానికి ప్రిఫర్ చేస్తారు. సో అందరూ కొనడానికి ప్రిఫర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది, అలాగే సప్లై తగ్గుతుంది. సో ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది కదా. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్ మీకు. సో ఆ విధంగా ఆర్బీఐ అనేది ఈ మానిటరీ పాలసీ యూజ్ చేసుకుని ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట, రేట్ని తగ్గించడం పెంచడం ద్వారా.
ఓకే, నెక్స్ట్ ట్రెజరీ బిల్ టెన్యూర్ వచ్చి 91 days, 182 days, 364 days. సో డబల్ అవుతుంది చూడండి, 91, 182, 364. సో ఈ డేస్ లో ట్రెజరీ బిల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. 91 days, 182 days, 364 days. నెక్స్ట్ ప్రైమ్ లెండింగ్ రేట్ ఈజ్ రీప్లేస్డ్ బై బేస్ రేట్. సో ప్రైమ్ లెండింగ్ రేట్ అనేది ఉండేది కదా, సో బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అనేవారు బీపీఎల్ఆర్, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్. దీన్ని బేస్ రేట్ గా రీప్లేస్ చేశారనమాట. సో ఎందుకు చేశారంటే సపోజ్ బ్యాంక్స్ అనేవి చాలా ఉన్నాయి, సో కాంపిటీషన్ అనేది మార్కెట్ లో చాలా ఉంటుంది కదా, సో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అంతకు ముందు మార్జిన్ అనేది డిసైడ్ చేసుకోకుండా పెట్టేవి అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఎస్బీఐలో నాకు లోన్ ఉందనుకోండి, నేను ఒక 10% పే చేసేవాడిని. అప్పుడు పక్కన వేరే బ్యాంక్ అయినా సో మా బ్యాంక్ దగ్గర మేము 9%కి ఇస్తాం, కాంపిటీషన్ వల్ల అలా చేసేవారు అనమాట. సో అలా బ్యాంక్ రేట్లు బేస్ రేట్ అనేది సరిగ్గా ఉండేది కాదు. సో దీనివల్ల ఇలా కాదని చెప్పి ఆర్బీఐ ఏం చేసిందంటే బేస్ రేట్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో కన్ఫామ్ గా పర్టికులర్ ఒక 8 to 10% మార్జిన్ అనేది ఇస్తాయి. సో 8% కన్నా మినిమం తక్కువకి ఇవ్వకూడదు. సో ఆ మార్జిన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. కాంపిటీషన్ వల్ల ఇలా రేట్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయని చెప్పి బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ ప్లేస్ లో బేస్ రేట్ అనేవి తీసుకొచ్చింది. సో నెక్స్ట్ బ్యాంక్ కెనాట్ గ్రాంట్ లోన్ బిలో విచ్ రేట్. సో ఇక్కడ బేస్ రేట్ ఇది మీ పడలేదు. ఓకే, ఇప్పుడే కదా చెప్పాను. సో ఈ పర్టికులర్ రేట్ కన్నా తక్కువకి ఇవ్వకూడదు. ఓకే, బ్యాంక్స్ కెనాట్ గ్రాంట్ లోన్ బిలో విచ్ రేట్, బేస్ రేట్. సో బేస్ రేట్ అనేది 8 to 10% అలా ఆర్బీఐ అనేది మార్జిన్ అనేది ఇస్తుంది. సో బ్యాంక్ కమిటీ ఉంటుంది కదా, సో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట 8 to 10% లో ఎంత రేట్ పర్సెంటేజ్ అనేది పెట్టాలని. ఒక 8 to 10 అంటే ఒక 8.5 లేదా 9 or 9.5 అనేది బ్యాంక్స్ ఇండివిజువల్ గా డిసైడ్ చేసుకుంటాయి. మార్జిన్ అనేది ఆర్బీఐ చెప్తుంది, రేట్ అనేది ఇండివిజువల్ గా డిసైడ్ చేసుకుంటుంది. బేస్ రేట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి, బేస్ రేట్ అనేది ఆర్బీఐ మార్జిన్ మాత్రం ఇస్తుంది 8 to 10% అలాగా. సో మీరు ఆర్బీఐ సైట్ లో చూడొచ్చు రేట్స్ దగ్గర. సో మార్జిన్ అనేది ఇస్తుంది. సో బ్యాంక్స్ అనేవి ఇండివిజువల్ గా డిసైడ్ చేసుకుంటాయి అనమాట. ఓకే, బ్యాంక్ కెనాట్ గ్రాంట్ లోన్స్ బిలో విచ్ రేట్ అంటే బేస్ రేట్. సో నెక్స్ట్ ఇఫ్ ఆర్బీఐ రెడ్యూసెస్ సిఆర్ఆర్ వాట్ హ్యాపెన్స్. సో సేమ్ రెపో రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, సో ఇదే కాన్సెప్ట్. క్రెడిట్ సప్లై ఇంక్రీజెస్, లోన్స్ గెట్ చీపర్. సో సిఆర్ఆర్ అనేది 100 లో ఒక 4 రూపీస్ అనేది బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాలని చెప్పాను కదా. సో ఆర్బీఐ ఆ రేట్ని తగ్గించింది అనుకోండి, ఒక 3% చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట. సో అప్పుడు బ్యాంక్స్ అనేవి ఎక్కువ లోన్స్ తక్కువ ఇంట్రెస్ట్ కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అదే క్రెడిట్ సప్లై ఇంక్రీజెస్, లోన్స్ గెట్ చీపర్ అంటే. సో నెక్స్ట్ నేమ్ ద స్కీమ్ టు ఇంక్లూడ్ ఎవ్రీ పీపుల్ అండర్ బ్యాంకింగ్ సిస్టమ్. సో అందరినీ బ్యాంకింగ్ సిస్టమ్ దగ్గరికి తీసుకెళ్లాలని పెట్టిన స్కీమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. దీని గురించి ఆల్రెడీ పార్ట్ 1 లో చెప్పాను కదా. సో నెక్స్ట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఈజ్ ఏ మానిటరీ యూనిట్ ఆఫ్. స్పెషల్ డ్రాయింగ్ రైట్ అనేది ఉన్నది కదా, సో ఇది మానిటరీ యూనిట్ ఆఫ్ ఏంటంటే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో నెక్స్ట్ చెక్ విచ్ ఈజ్ నాట్ క్రాస్డ్ ఈజ్ కాల్డ్ ఓపెన్ చెక్. సో చెక్ మీద క్రాస్ ఏం చేయకుండా, నేమ్ అనేది ఏమి రాయకుండా ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే ఓపెన్ చెక్ అని అంటాం. సో చెక్ మీద పర్టికులర్ గా నేమ్ రాయకుండా ఓపెన్ జస్ట్ అలా ఇచ్చేసాం అనుకోండి, సో ఏ పర్సన్ కౌంటర్ దగ్గర ప్రెసెంట్ అయితే ఆ పర్సన్ కి అమౌంట్ అనేది ఇచ్చేస్తారు, దాన్ని ఓపెన్ చెక్ అంటాం. ఓకే, ఓపెన్ చెక్ ఆర్ బేరియర్ చెక్ అని అంటాం. అలా కాకుండా ఆర్డర్ చెక్ అని ఉంటుంది. సో ఆర్డర్ చెక్ అంటే పర్టికులర్ గా చెక్ మీద ఒక సునీల్ ఆర్ శ్రావణ్ అలా ఒక నేమ్ అనేది రాస్తాం కదా. సో అలా నేమ్ అనేది రాసినట్లయితే ఆ చెక్ అనేది ఆ పర్టికులర్ పర్సన్ మాత్రం ఇస్తారు. ఐడి కార్డ్ చూపించి అమౌంట్ అనేది మనం తీసుకోవాలి. సో ఈ చెక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ అనేది ఆల్రెడీ వీడియో ఒకటి రెడీ చేస్తాను, సో అది అప్లోడ్ చేస్తాను. మీకు డౌట్స్ ఉంటే ఆ వీడియోని చూడండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ అనేది మీకు క్లియర్ గా ఉంటుంది. సో నెక్స్ట్ టీజర్ రేట్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ టైప్ ఆఫ్ లోన్స్. టీజర్ లోన్స్ అంటే ఏంటంటే హోమ్ లోన్స్. ఓకే, టీజర్ లోన్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ టైప్ ఆఫ్ లోన్స్, హోమ్ లోన్స్, టీజర్ రేట్స్. సో టీజర్ లోన్ అంటే ఏంటో చూద్దాం అసలు. ఇఫ్ ఏ బ్యాంక్ ఆఫర్స్ స్లైట్లీ లోయర్ రేట్ ఇన్ ద ఇనిషియల్ ఇయర్స్ అండ్ హైయర్ రేట్ ఇన్ ద లాటర్ ఇయర్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టీజర్ లోన్. ఒక లోన్ తీసుకున్నట్లయితే మనం స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అనేది వేసి నెక్స్ట్ డే బై డే ఓ ఫ్యూ ఇయర్స్ అయిన తర్వాత రేట్ అనేది బాగా పెంచుతారు అనమాట. సో స్టార్టింగ్ లో ఒక రేటు, నెక్స్ట్ కొన్ని రోజులు పోయాక ఎక్కువ రేట్ అనేది ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ హోమ్ లోన్, దీన్నే టీజర్ లోన్ అని అంటాం. సో నెక్స్ట్ ద ఆర్బీఐ పాలసీ రేట్ విచ్ ఈస్ ప్యూర్లీ అండ్ ఇండక్టివ్ రేట్ యూజ్డ్ బై ఆర్బీఐ టు సిగ్నల్ long term outlook on interest rate is called a bank rate. RBI policy rate which is purely an indicative rate used by RBI to single long term outlook. సో బ్యాంక్ రేట్ కి రెపో రేట్ కి తేడా ఏంటంటే, రెపో రేట్ అనేది షార్ట్ టర్మ్ తీసుకుంటాం, బ్యాంక్ రేట్ అనేది లాంగ్ టర్మ్ తీసుకుంటాం. సో ఈ డెఫినేషన్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ సింపుల్ గా రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర తీసుకునే లోన్ ఫర్ షార్ట్ టర్మ్. అలాగే లాంగ్ టర్మ్ కి బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకుంటే దాన్నే బ్యాంక్ రేట్ అంటాం. సో నెక్స్ట్ ద టర్మ్ ప్రీ షిప్మెంట్
ఫైనాన్స్ రిలేటెడ్ టు ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ అనేది ఈ టర్మ్ దేనికి రిలేటెడ్ అంటే షిప్మెంట్ ప్రీ షిప్మెంట్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ క్రెడిట్స్ కి సంబంధించిన టర్మ్స్ అనమాట. ఓకే, ఎక్స్పోర్ట్ క్రెడిట్ ప్రీ షిప్మెంట్ అనే టర్మ్స్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ క్రెడిట్ కి సంబంధించిన. నెక్స్ట్ రిసిప్ట్ లిస్టెడ్ ఇన్ ఇండియా అండ్ ట్రేడెడ్ ఇన్ రూపీస్ డిక్లరింగ్ ఓనర్షిప్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ ఫారెన్ కంపెనీ. ఓకే, రిసిప్ట్ లిస్టెడ్ ఇన్ ఇండియా అండ్ ట్రేడెడ్ ఇన్ రూపీస్ డిక్లరింగ్ ఓనర్షిప్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ ఫారెన్ కంపెనీ. సో దీన్నే ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్ అంటాం. ఓకే, ఈ రిసిప్ట్ లిస్టెడ్ ఇన్ ఇండియా అండ్ ట్రేడెడ్ ఇన్ రూపీస్ డిక్లరింగ్ ఓనర్షిప్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ ఫారెన్ కంపెనీ, ఇండియన్ డిపాజిటరీ రిపీస్ ఐడిఆర్. సో నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్ ఫండ్ ట్రాన్స్ఫర్ లిమిట్ ఇన్ ఏ డే. సో మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది మాక్సిమం 50,000 మాత్రమే చేయగలం డేకి. ఓకే, మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ లిమిట్ ఎంత 50,000. నెక్స్ట్ ద సీడ్ క్యాపిటల్ ఆఫ్ భారతీయ మహిళా బ్యాంక్. మనకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సి అనేవి కూడా మినిమం ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది అంత ఓపెన్ చేయడానికి మినిమం క్యాపిటల్ 500 crore క్యాపిటల్. అలాగే స్మాల్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ వచ్చి 100 crore క్యాపిటల్. అలాగే భారతీయ మహిళా బ్యాంక్ అనేది డైరెక్ట్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కింద ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి దీన్ని 1000 crores తో ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. సో 500 crore కాదు ఇది. జనరల్ గా బ్యాంక్స్ అనేవి 500 crore క్యాపిటల్ తో ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ భారతీయ మహిళా బ్యాంక్ మటుకు రీసెంట్ గా చేశారు కాబట్టి 1000 crore క్యాపిటల్ తో చేశారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఎన్బిఎఫ్సిని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, అలాగే ఫారిన్ బ్యాంక్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా మినిమం పేడ్ అప్ క్యాపిటల్ వచ్చి 500 crore. అలాగే స్మాల్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ అయితే 100 crore. బట్ భారతీయ మహిళా బ్యాంక్ మటుకు 1000 crore క్యాపిటల్ తో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసిట్ బై బ్యాంక్స్ ఇస్ నోన్ ఎస్ ఆర్బీఐ. లెండర్ ఆఫ్ లాస్ట్ రిసిట్ ఈజ్ అని ఆర్బీఐ అని అంటాం అనమాట. ఓకే, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసిట్ అని ఎవరిని అంటామంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ ఆల్సో రిఫర్ టు యాజ్ టర్మ్ డిపాజిట్. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ అని టర్మ్ డిపాజిట్ అని అంటాం అనమాట. సో ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే రికరింగ్ డిపాజిట్ అనేవి 2 ఉంటాయి కదా. సో ఫిక్స్డ్ అండ్ రికరింగ్ ఈ రెండు కూడా టర్మ్ డిపాజిట్ లోకి వస్తాయి. నెక్స్ట్ డిమాండ్ డిపాజిట్స్ అనేవి సేవింగ్ అండ్ కరెంట్ అనమాట. సో డిమాండ్ పేయబుల్ అండ్ డిమాండ్. సో మనం సేవింగ్ బ్యాంక్ కానీ కరెంట్ అకౌంట్ కానీ మనం ఎప్పుడు వెళ్ళి మనీ అడిగితే అప్పుడు ఇచ్చేస్తారు కదా. సో పేయబుల్ అండ్ డిమాండ్, అందుకని వాటిని డిమాండ్ డిపాజిట్స్ అంటాం. సో అలా కాకుండా ఫిక్స్డ్ టైం కి ఒక టర్మ్ కి అనేది ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ అనేది వేస్తాం కాబట్టి వాటిని టర్మ్ డిపాజిట్ అని అంటాం. సో నెక్స్ట్ ద హాలిడేస్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ పర్. సో బ్యాంక్స్ హాలిడేస్ అనేవి ఇస్తారు కదా, అది ఏ యాక్ట్ ప్రకారం ఇస్తారంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఓకే, ద హాలిడేస్ ఫర్ ద బ్యాంక్స్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ పర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. నెక్స్ట్ బ్యాంక్ బిజినెస్. In a banking business, when the borrowers avail a term loan, initially they are given repayment holiday and this is referred to as a moratorium. ఓకే, సో ఎన్పిఏ అనే కాన్సెప్ట్ ఉంది కదా. సో దీనికి రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తారంటే, సపోజ్ మనకు ఒక 50 crores అనేవి కంపెనీకి లోన్ అనేది ఇచ్చారు. బట్ వాళ్ళు జెన్యూన్ రీజన్స్ వల్ల కొంచెం అమౌంట్ అనేది వెంటనే పే చేయలేకపోయారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక హాలిడే లాగా ఇస్తారు. అంటే ఇప్పుడు ఒక లోన్ ఇచ్చి 3 months అయిందనుకోండి, సో స్టార్టింగ్ లో వెంటనే ఇంట్రెస్ట్ అనేది పే చేయగలదు కదా, ఒక టైం అనేది ఇస్తారు. అలాగే ఇంట్రెస్ట్ పే చేయకుండా ఒక 1 month or 2 months అనే టైం అనేది ఇస్తారు అనమాట, రీపేమెంట్ హాలిడే. సో ఆ టైంకి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ పే చేయగలదు. సో వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుని బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ వాళ్ళకి అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. సో ఇది మోరటోరియం కాన్సెప్ట్. ఇన్ బ్యాంకింగ్ బిజినెస్ వెన్ ద బారోవర్స్ avail a term loan, initially they are given as a repayment holiday. ఓకే, అర్థమైంది కదా. సో లోన్ అనేది రీపే చేయడానికి వాళ్ళకి జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బ్యాంక్స్ అనేవి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కొన్ని 3 months అలా టైం ఇస్తుంది. సో 3 months కి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయదు. సో నెక్స్ట్ 4th month అనేది ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో అదే రీపేమెంట్ హాలిడే అంటే, మోరటోరియం అంటారు దీన్ని. సో నెక్స్ట్ రెగ్యులేటరీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మైక్రో స్మాల్ చిన్న పరిశ్రమలు ఉంటాయి కదా. సో చిన్న ఫ్యాక్టరీస్ ఎంటర్ప్రైజెస్ అనే వాటిని రెగ్యులేట్ చేసేది ఎవరంటే సెడ్బి. ఓకే, సెడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అలాగే పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి ఐడిబిఐ అని ఉంటుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, రెగ్యులేటరీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వచ్చి సెడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ నెట్వర్క్ విచ్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్. A worldwide financial messaging network which exchanges between banks and financial institutions is. బ్యాంక్స్ కి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కి మధ్య మెసేజెస్ అనేవి వరల్డ్ వైడ్ గా చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ ద టర్మ్ స్మార్ట్ మనీ రిఫర్స్ టు యాజ్ క్రెడిట్ కార్డ్స్. సో క్రెడిట్ కార్డ్స్, డెబిట్స్ కార్డ్ అనేవి ఉంటాయి కదా, వీటిని స్మార్ట్ మనీ అంటాం అనమాట. సో మనీ అనేది మనం క్యారీ చేయకుండా సింపుల్ గా ఒక కార్డ్ ని క్యారీ చేయడం ద్వారా
బయట ఏటీఎం మిషన్లో కానీ ఎక్కడైనా పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ అనేవి ఉంటాయి కదా, సో అక్కడ ఏదైనా పర్చేజ్ చేసినా సరే సింపుల్గా కార్డ్ని స్వైప్ చేసి మనం పే అనేది చేయొచ్చు కదా, సో వాటిని క్రెడిట్ కార్డ్ డెబిట్స్ కార్డ్ని స్మార్ట్ మనీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ద మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ ఇన్సూర్డ్ బై డిఐసిజిసి. సో డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఓకే, డిఐసిజిసి అంటే ఏంటి? డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో ఇది బ్యాంక్స్ లో చేసిన డిపాజిట్స్ మీద ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మనం బ్యాంక్స్ లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్ వాటి మీద అమౌంట్ మీద ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మాక్సిమం ఇన్సూరెన్స్ ఎంత అంటే 1 lakh. ఓకే, 1 lakh పర్ డిపాజిటర్ అక్రాస్ ఆల్ బ్యాంక్స్. సో మాక్సిమం కస్టమర్ కి 1 lakh అనేది డిఐసిజిసి ప్రొవైడ్ చేస్తాయి. సో డిఐసిజిసి అనేది కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, ఎన్బిఎఫ్సి కి వర్తించదు. ఓకే, ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ఎ చెక్ విచ్ ఈస్ ద డ్రాయీ బ్యాంక్. ఓకే, విత్ రిఫరెన్స్ టు ఎ చెక్ విచ్ ఈస్ ద డ్రాయీ బ్యాంక్. డ్రాయీ బ్యాంక్ అంటే ద బ్యాంక్ అపాన్ విచ్ ద చెక్ ఈస్ డ్రాన్. సో డ్రాయర్, డ్రాయీ, పేయీ ఇవన్నీ కూడా మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ పార్ట్ 1-3లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడడం వల్ల అంటే అది ఒకసారి చూడండి. సో మీకు ఈ టర్మ్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఓకే, విత్ రిఫరెన్స్ టు ఎ చెక్ విచ్ ఈస్ ద డ్రాయీ బ్యాంక్, ద బ్యాంక్ అపాన్ విచ్ ద చెక్ ఈస్ డ్రాన్. సో చెక్ అనేది ఎక్కడ డ్రా చేస్తామో అది డ్రాయీ బ్యాంక్ అనమాట. సో నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండ్ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ can funds be moved from one bank to another and where the transaction is settled instantly without being bunched with any other transaction. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నెఫ్ట్ అనేది బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనమాట. 1 by 1 వెళ్తుంది. అలా కాకుండా ఒకేసారి బంచ్గా విత్ ఇన్ సెకండ్స్ లో రియల్ టైమ్ లో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది ఆర్టీజీఎస్ లో. ఓకే, సో అందుకే దీన్ని ఫాస్ట్ ట్రాన్సాక్షన్ అంటాం, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. సో నెక్స్ట్, బ్యాడ్ అడ్వాన్సెస్ ఆఫ్ ఎ బ్యాంక్ ఆర్ కాల్డ్. సో బ్యాడ్ అడ్వాన్సెస్ అని అంటారు, దేన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. మనం 90 days దాకా ఇంట్రెస్ట్ కానీ సమ్ కానీ పే చేయకపోతే దాన్ని ఎన్పిఏ అని అంటామని మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదా. సో 90 days అనేది లిమిట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ నే బ్యాడ్ అడ్వాన్సెస్ ఆఫ్ ఎ బ్యాంక్ అని కూడా అంటాం. ఓకే, బ్యాడ్ అడ్వాన్సెస్. నెక్స్ట్, బై ఇంక్రీజింగ్ రెపో రేట్ ద ఎకానమీ మే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్స్. సో రెపో రేట్ ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఇందాక ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్స్ విల్ బి కాస్టియర్. సో రెపో రేట్ పెంచడంతో ఆటోమేటిక్ గా బ్యాంక్స్ అనేవి కూడా లోన్స్ మీద ఇంట్రెస్ట్ అనేవి పెంచుతాయి అన్నమాట. ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ యాజ్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఎకానమీ అట్ ప్రెసెంట్ విల్ మీన్ హయ్యర్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్. సో రా మెటీరియల్స్ అనేవి కాస్ట్ అనేది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచుతాయి. సో బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచినాయి అనుకోండి, అక్కడ లోన్స్ తీసుకున్న ఫ్యాక్టరీస్ కూడా అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది కదా. సో ఆటోమేటిక్ గా వాళ్ళు కాస్ట్ అనేది పెంచుతారు. ద సోల్ అథారిటీ టు ఇష్యూ అండ్ మేనేజ్ కరెన్సీ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్న కరెన్సీని ఎవరు మేనేజ్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, 2 rupees to 1000 rupees మొత్తం మనీ అనేది కూడా ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది. బట్ 1 rupee అనేది మాత్రం ఆర్బీఐ ప్రింట్ చేయదు. సో 1 rupee అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ అండర్ లో ఉంటుంది. ఓకే, 1 rupee మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ అండర్ లో ఉంటుంది, దాని ఫైనాన్స్ మినిస్టర్ సైన్ ఉంటుంది. బట్ మిగతా 2 to 1000 మాత్రం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ సైన్ ఉంటుంది, అలాగే ఆర్బీఐ అండర్ లో ఉంటుంది. ఇన్ ఇండియా 1 rupee కాయిన్స్ ఆర్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, చెప్పాను కదా. సో ఇండియా 1 rupee కాయిన్స్ ఆర్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్స్ ఆర్ రీపేయబుల్ ఆఫ్టర్ అగ్రీడ్ పీరియడ్. సో మీకు ఐడియా ఉంది కదా, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ అనేది ఒక 1 year కి అలా ఒక పర్టికులర్ టైం అనేది పెట్టుకుని ఆ టైంకి ఫిక్స్ చేసుకుంటాం. సో ఆ అగ్రీడ్ పీరియడ్ తర్వాత మాత్రమే అమౌంట్ అనేది ఇస్తారు. సో అలా కాకుండా మనం 3 months కి ఒకసారి ఇంట్రెస్ట్ తీసుకునేలా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకోవచ్చు. సో రికరింగ్ అంటే ఫిక్స్డ్ అంటే ఒక బల్క్ గా 5 lakhs అనేది ఫిక్స్డ్ చేసేసి ఒక 1 year అనుకుంటే 1 year తర్వాత అమౌంట్ తీసుకుంటాం, లేదా 3 months కి ఇంట్రెస్ట్ వచ్చేలా పెట్టుకోవచ్చు. సో రికరింగ్ అంటే 1 month కి ఒక 2000 5000 అలా మంత్లీ ఒక 2 years అగ్రీడ్ పీరియడ్ పెట్టుకుని అలా పే చేస్తూ ఉంటాం, అది రికరింగ్ డిపాజిట్. ఓకే, నెక్స్ట్, వెన్ ఎ బ్యాంక్ రిటర్న్స్ ఏ చెక్ అన్పేడ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిస్హానర్ ఆఫ్ ద చెక్. ఒక బ్యాంక్ రిటర్న్స్ చెక్ అన్పేడ్. సో బ్యాంక్ చెక్ అనేది పే చేయకుండా ఇచ్చేసిందంటే దాన్ని డిస్హానర్ అంటాం. సో మీకు సిగ్నేచర్ అనేది కంప్యూటర్ లో మ్యాచ్ చేసుకుని చూస్తారు, మనం చెక్ మీద సిగ్నేచర్ పెడతాం కదా. సో వాళ్ళు బ్యాంక్ లోకి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే వాళ్ళ సిస్టమ్ లో చెక్ సైన్ అనేది టాలీ చేసుకుంటారు అనమాట. సో చెక్ మీద ఉన్న సిగ్నేచర్ వాళ్ళ సిస్టమ్ లో ఉన్న డేటాలో ఉన్న సిగ్నేచర్ ఫౌండ్ చేసుకుంటారు. సో సైన్ అనేది ఏమైనా తేడా ఉన్నా లేదా చెక్ లో డీటెయిల్స్ అనేవి సరిగ్గా మెన్షన్ చేయకపోయినా సో చెక్ అనేది డిస్హానర్ అవుతుంది. అలా కాకుండా మనం ఒక 1 lakh కి చెక్ అనేది ఇచ్చాం అనుకోండి, మన అకౌంట్ లో 95,000 ఉన్నాయి. సో అప్పుడు చెక్ బౌన్స్ అనేది అవుతుంది అనమాట. సో చెక్ బౌన్స్ ఈజ్ ఏ బిగ్ అఫెన్స్. సో జైలు శిక్ష కూడా పడచ్చు లేదా ఫైన్ అనేది వేయచ్చు. సో చెక్ బౌన్స్ అనేది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో అమౌంట్ తక్కువై
బ్యాంక్లో మన అకౌంట్లో చెక్లో రాసిన అమౌంట్ అనేది లేకపోతే దాన్ని చెక్ బౌన్స్ అంటాం. అలా కాకుండా మన సిగ్నేచర్ ఏమైనా సరిగ్గా మ్యాచ్ అవ్వకపోయినా డీటెయిల్స్ ఏమైనా సరిగ్గా లేకపోయినా దాన్ని డిస్హోనర్ ఆఫ్ చెక్ అంటాం. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద డీమ్యాట్ అకౌంట్? సో డీమ్యాట్ అకౌంట్ అంటే అకౌంట్ ఇన్ విచ్ షేర్స్ ఆఫ్ వేరియస్ కంపెనీస్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. సో అకౌంట్ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటే దాన్ని డీమ్యాట్ అకౌంట్ అంటాం. సో డోర్మ్యాట్ అకౌంట్ వేరు, డీమ్యాట్ అకౌంట్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. డోర్మ్యాట్ అకౌంట్ అంటే అన్యూజ్డ్ అకౌంట్, మన అకౌంట్ ఓపెన్ చేసి ఆపరేట్ చేయకుండా ఒక 1 year అలా వదిలేస్తే దాన్ని డోర్మ్యాట్ అకౌంట్ అంటాం. సో అలా కాకుండా ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉండే అకౌంట్ ని డీమ్యాట్ అకౌంట్ అంటాం. వెన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్, సో ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతే పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ డిక్రీజెస్. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే లోన్స్ అనేవి ఎక్కువ రేట్కి ఇస్తాను. సో మరి ప్రజల దగ్గర మనీ ఉండదు, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కొనాలనుకున్న వస్తువుల్ని కొనలేరు. సో పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ డిక్రీజెస్. బ్యాంక్స్ ఇన్ ఇండియా రెగ్యులేటర్ అండర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో బ్యాంక్స్ ఇన్ ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్ని కూడా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద రెగ్యులేట్ అయి ఉంటాయి. ఓకే, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్ ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్? సో బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఏ సెక్టర్ లాగా వస్తుంది? సర్వీస్ సెక్టర్ లాగా వస్తుంది. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్ అనేది సర్వీస్ సెక్టర్ లాగా వస్తుంది. సో నెక్స్ట్ ASBA స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు పర్చేజ్ ఆఫ్ IPO. ASBA అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అనేది ఉంది కదా, సో ఇది దేని కేటగిరీ కిందకి వస్తుందంటే IPO, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఓకే, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో షేర్స్ అనేవి మార్కెట్లో కొన్ని కంపెనీస్ అనేవి పబ్లిక్ లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఫస్ట్ టైం పబ్లిక్ లో అమ్మితే దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఓకే, ఈ అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అనేది IPO, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కి రిలేటెడ్. ఇన్ ఏ బ్యాంక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద యూజువల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్? ఇన్ ఏ బ్యాంక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద యూజువల్ టైప్ ఆఫ్ అకౌంట్స్? సో బ్యాంక్ లో మనకి ఏమేమి అకౌంట్స్ ఉంటాయి? కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అండ్ టర్మ్ డిపాజిట్. సో కరెంట్ అండ్ సేవింగ్ వచ్చి డిమాండ్ డిపాజిట్స్ అంటాం, పేయబుల్ అండ్ డిమాండ్ కాబట్టి. ఓకే, కరెంట్ అండ్ సేవింగ్. అలాగే టర్మ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ అండ్ రికరింగ్ డిపాజిట్స్ ని టర్మ్ డిపాజిట్స్ అంటాం. ఓకే, పర్టికులర్ టర్మ్ కానీ ఒక టర్మ్ ఫిక్స్ చేసుకుని వేస్తాం కాబట్టి. సో ఈ 4 types అకౌంట్స్ అనేవి బ్యాంక్ లో రెగ్యులర్ గా చూస్తాం మనం. నెక్స్ట్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ యూజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి RBI యూజ్ చేసే మెయిన్ టూల్ ఏంటంటే రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచుతాయి. ఈ కాన్సెప్ట్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఇలా ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి RBI ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ నెఫ్ట్ అండ్ RTGS బ్యాంకింగ్ టెర్మినాలజీ. సో నెఫ్ట్ అండ్ RTGS ని ఏమంటామంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్. సో మనం పర్సన్ టు పర్సన్ డైరెక్ట్ గా కాకుండా ఎలక్ట్రానిక్ ఫామ్, సో నెట్ లో సింపుల్ గా ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు బ్యాంక్ టు బ్యాంక్. దీన్నే నెఫ్ట్ అండ్ RTGS యూజ్ చేసి చేస్తాం కదా, వీటిని ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ అని అంటాం. ద ఓనర్షిప్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. సో ఓనర్షిప్ అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో ఎవరితో ఉంటుంది? జాయింట్లీ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద పబ్లిక్. సో ఒక 100% లో 51%, మోర్ దెన్ ఆఫ్ 51% అనేది గవర్నమెంట్ షేర్ ఉంటే అది పబ్లిక్ సెక్టర్ కింద వస్తుంది. ఓకే, 51 కన్నా తక్కువ ఉంటే అది పబ్లిక్ సెక్టర్ కాదు. ఓకే, 49, 51% ఉందనుకోండి, 51% మెజారిటీ షేర్ గవర్నమెంట్ ఉంటే మోర్ దెన్ ఆఫ్ అది పబ్లిక్ సెక్టర్. ఓకే, జాయింట్లీ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ షేర్ హోల్డర్స్ ఫ్రమ్ ద పబ్లిక్. సో పబ్లిక్ షేర్ హోల్డర్స్ లో ఒక్కొక్కరికి ఒక 10% షేర్స్ అలా అన్ని కలిపి ఒక 49% ఉంటాయి. గవర్నమెంట్ షేర్ 51% ఉండొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. వాటిని పబ్లిక్ సెక్టర్ అంటాం. ఇఫ్ ఏ చెక్ ఈస్ పోస్ట్ డేటెడ్, ద బ్యాంక్ ఆన్ విచ్ ఇట్ ఈస్ డ్రాన్ విల్ నాట్ హానర్ ద చెక్ బిఫోర్ ద డేట్ ఆఫ్ చెక్. ఓకే, చెక్ మీద ఉన్న డేట్ వేసిన దానికన్నా మనం ముందు వెళ్తే చెక్ అనేది ఇవ్వరు. ఓకే, ఆ పర్టికులర్ డేట్ వేసినప్పుడు మాత్రమే, ఆ పర్టికులర్ డేట్ కి మాత్రమే అమౌంట్ అనేది హానర్ అవుతుంది. ఓకే, బిఫోర్ ద డేట్ ఆఫ్ చెక్. ఫ్యూచర్ డేటెడ్ చెక్ లో ఇప్పుడు నేను చెక్ ఈ రోజు ఇచ్చి మీకు నెక్స్ట్ అక్టోబర్ మంత్ 2017 డేట్ వేసి ఇచ్చాను అనుకోండి. సో మీరు అప్పుడు మాత్రమే వెళ్ళి బ్యాంక్ అమౌంట్ అనేది తెచ్చుకోవాలి. ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనీ అనేది ఇవ్వరు. ఓకే, ఈ పోస్ట్ డేటెడ్, యాంటీ డేటెడ్ ఈ చెక్స్ అనేవి కూడా మీకు వీడియో అనేది చేశాను. సో ఆ వీడియో చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ రెగ్యులేటర్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఇన్ ఇండియా. సో క్యాపిటల్ మార్కెట్ ని రెగ్యులేట్ ఎవరు చేస్తారంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది క్యాపిటల్ మార్కెట్ ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే మనీ మార్కెట్ ని రెగ్యులేట్ చేసేది RBI, క్యాపిటల్ మార్కెట్ వచ్చి సెబీ. ఓకే, ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ ని ఫస్ట్ ఇండియాలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా C తో స్టార్ట్ అవుతుంది, అలాగే క్రెడిట్ కార్డ్ C తో స్టార్ట్ అవుతుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ క్రెడిట్ కార్డ్ వచ్చి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ RBI ఎప్పుడు నేషనలైజ్ అయిందంటే 1949. ఓకే, RBI నేషనలైజ్డ్ ఇన్ 1949. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా 1949. లోన్స్ ఆఫ్ వెరీ స్మాల్ అమౌంట్ గివెన్ టు లో ఇన్కమ్ గ్రూప్స్ ఆర్ కాల్డ్. సో తక్కువ అమౌంట్ అనేది
చిన్న చిన్న ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. సో దాన్ని ఏమంటారంటే మైక్రో క్రెడిట్. సో మైక్రో క్రెడిట్ అంటే మైక్రో అంటే స్మాల్ అని కదా అర్థం, మైక్రో అంటే స్మాల్ అని అర్థం. సో స్మాల్ లోన్స్ అనేవి ఇవ్వడం అనమాట. లోన్స్ ఆఫ్ వెరీ స్మాల్ అమౌంట్ గివెన్ టు లో ఇన్కమ్ గ్రూప్స్ ఈస్ కాల్డ్ ద మైక్రో క్రెడిట్. వాట్ ఈజ్ ఎంఐబిఐడి? ఎంఐబిఐడి ఫుల్ ఫామ్ ఏంటంటే ముంబై ఇంటర్ బ్యాంక్ బిడ్ రేట్. ముంబై ఇంటర్ బ్యాంక్ బిడ్ రేట్. ఓకే, ముంబై ఇంటర్ బ్యాంక్ బిడ్ రేట్ ఎంఐబిఐడి అంటే. అలాగే బాడ్ అంటే బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. ఎంఐఈడి అంటే ముంబై ఇంటర్ బ్యాంక్ బిడ్ రేట్. బాడ్ అంటే బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అబ్రివేషన్స్ ఇవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ డోర్మెట్ అకౌంట్. ఇందాక చెప్పాను కదా. సో అన్యూజ్డ్ అకౌంట్, ఓపెన్ అకౌంట్ అండ్ స్టాప్ ఆపరేటింగ్ దమ్. సో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసి మనం అసలు ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో కానీ ఏటీఎం అనేది కానీ సో ₹1 వేయట్లేదు, ₹1 తీయట్లేదు. సో అలా అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆపరేట్ చేయకుండా వదిలేస్తాం అనుకోండి సమ్ డేస్ అనేది, ఒక 1 year 2 years అలా వదిలేస్తే వాటిని డోర్మెట్ అకౌంట్ అంటాం. సో డీమెట్ అకౌంట్ వేరు, డోర్మెట్ అకౌంట్ ఓకే. డోర్మెట్ అంటే ఇది. సో డీమెట్ అంటే ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ అకౌంట్ అనమాట. వాట్ ఆర్ ద టర్మ్ డిపాజిట్స్? సో ఇందాక చూసాం కదా ఆల్రెడీ. టర్మ్ డిపాజిట్స్ అంటే రికరింగ్ అండ్ ఫిక్స్డ్. రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ ని టర్మ్ డిపాజిట్స్ అంటాం. డిమాండ్ డిపాజిట్స్ అంటే సేవింగ్ అండ్ కరెంట్ అకౌంట్ ని డిమాండ్ డిపాజిట్స్ అంటాం. ఓకే, పార్ట్ 1 చూడడం వాళ్ళంటే పార్ట్ 1 చూడండి. ఒక పార్ట్ 1 పార్ట్ 2 అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ మీద 3 parts అనేవి అప్లోడ్ చేశాను. అలాగే బేసిన్ లాంప్స్ అనేవి, టైప్స్ ఆఫ్ చెక్స్ అనేవి కూడా అప్లోడ్ చేశాను. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే మీకు బ్యాంకింగ్ మీద మంచి నాలెడ్జ్ వస్తుంది. సో కాన్సెప్ట్ ఉన్నప్పుడు మీరు ఏ బిట్స్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలరు. అలాగే ఇంటర్వ్యూస్ కూడా ఈ కాన్సెప్ట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో మీరు ఒక ఇంటర్వ్యూస్ టైంలో ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఒక వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అట్లీస్ట్ 1 or 2 వీడియోస్ అనేవి మీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. పైన జీమెయిల్తో లాగిన్ అయ్యి మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి, నోటిఫికేషన్స్ అనేవి మీకు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.